బాపట్ల జిల్లా వేటపాలెంలోని జగనన్న వైఎస్ఆర్ ఆసరా 4వ విడత డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. 8,55,33,508 రూపాయల చెక్కును డ్వాక్రా మహిళలకు చీరాల శాసనసభ్యులు బాలరామకృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ చీరాల ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం అర్హులైన డ్వాక్రా మహిళలకు అందజేయడం జరుగుతుందన్నారు. మహిళలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. మా ఏపీఎం గారు ఇక్కడ తరగట్టారే కానీ ఫ్యాన్లు పెట్టలేదు. మన సింబల్ ఫ్యాన్ కదా, మరి ఈ ఫ్యాన్ వచ్చిపోతేనా ఏమా మరి ఏమనాలా? మన ఏపీఎం గారు మీరే చెప్పండి, ఏమనమంటారు చెప్పండి. మన సింబల్ ఫ్యాన్ తీసుకొని నేను మర్చిపోయి ఆడన్నీ వదిలేసి మైకులు మాత్రం అటు చివరి దాకా పెట్టారు, ఫ్యాన్ మాత్రం పెట్టలేదు. మరి ఏమనమంటారు చెప్పండి ఏమా, మీరు చెప్పండి. వద్దా? ఏమనద్దా? సరే ఏమనద్దా? నా చేతులపై ఎత్తండి. మా అన్న ఇక్కడ ఉన్నాడని చెప్పి ఒక కుటుంబ సభ్యుడిలాగా మీరు భావించి నా ప్రతి అడుగులో కూడా మీరు భాగస్వాములు అయి ఉన్నారు. తప్పకుండా మీ అందరి ఆదరణ ఎప్పుడు కూడా మర్చిపోలేమమ్మా. మరి తప్పకుండా నాన్నగారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉన్నామని చెప్పి మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. 3 చోట్ల కూడా ఒకరికొకరు పోటీపడి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ వాటిపాలెం మటుకు మీరు ముందుకు వచ్చారు. దీంట్లో కూడా ఫస్ట్లో వచ్చినందుకు మీ ఇక్కడ చెప్పిన అందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తూ భవిష్యత్తులో వెంకటేష్ బాబు ఇప్పటికే మీకు ఇందాక చెప్పుకుంటాడు. మన ప్రోగ్రామ్స్లో తిరుగుతున్నప్పుడే యాక్సిడెంట్ కావటం, ఆ రోజున దాంతో హాస్పిటలైజ్ కావటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొంత మధ్యలో లేట్ అయింది.